హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్. ఈరోజైతే నేను ఒక పెద్ద వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. చాలా రోజులు 2 వీక్స్ బిఫోర్ రావాల్సిన వ్లాగ్ ఇది. మేమైతే ఎస్పీ ఫామ్ హౌస్ రాజమండ్రిలో ఉంది, అక్కడికి వెళ్ళాము. అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము, అలాగే గౌరీపట్నం కూడా వెళ్ళాము. అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము అవంతా కూడా ఈ వ్లాగ్లో ఉంటుంది, చూసేద్దాం రండి ఫ్రెండ్స్. సమ్మర్ హాలిడేస్కి మా హస్బెండ్ వాళ్ళ ముగ్గురు అక్కలు అండ్ అలాగే వాళ్ళ పిల్లలు కూడా వచ్చారండి. ఇప్పుడు మేమంతా కలిసి సమ్మర్ వెకేషన్లా ఒక ఫామ్ హౌస్కి అయితే వెళ్తున్నాం. రాజమండ్రిలో ఉంది ఎస్పీ ఫామ్ హౌస్ అని. సిటీకి దూరంగా పీస్ఫుల్గా ఉంటుందని మా వారు అలా ప్లాన్ చేశారు. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము. అలాగే మా రెండవ పిన్ని వాళ్ళేమో కాకినాడ నుంచి అలా వచ్చేస్తున్నారు డైరెక్ట్గా. ఇక్కడ మా పాప అయితే స్టార్ట్ అవ్వగానే ఎంజాయ్ చేస్తుంది, అందరికీ బాయ్ చెప్తుంది. చూసారా, సాంగ్స్ పెట్టమని స్టార్ట్ చేసింది, ఇంకా డాన్స్ వేయడం. తన కాళ్ళు అలా డాష్ బోర్డ్ మీద పెట్టి చూసుకుంటూ చూసారా ఎలా ఆడుకుంటుందో. మెయిన్గా ఈ వెకేషన్ అయితే పిల్లల కోసమే వెళ్తున్నామండి. సాంగ్స్ పెట్టగానే మా పాప ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసింది. చూసారా ఎలా డ్యాన్స్ చేస్తుందో. సాంగ్స్ వినిపించకూడదు కాబట్టి మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. అసలు ఒరిజినల్ సాంగ్ అయితే చాలా బాగుంటుంది. ఏదో వైరల్ వయ్యారి సాంగ్ సంథింగ్ ఏదో పెట్టారు, గోల్డెన్ స్పారో సాంగ్. ఆ సాంగ్కి డ్యాన్స్ వేస్తుందనమాట. అందరినీ డ్యాన్స్ వేయమని చెప్తుంది తనతో పాటు. సో అలా చక్కగా పాటలు వింటూ జర్నీని అయితే స్టార్ట్ చేసేసాము. కరెక్ట్గా రాజమండ్రికి ఒక 45 మినిట్స్ అయితే పట్టింది మాకు. దివాన్ చెరువు నుంచి లెఫ్ట్ సైడ్కి ఉంటుంది, పెద్ద దూరం ఏం కాదు. రెగ్యులర్గా మేము రాజమండ్రి వెళ్తుంటాం కాబట్టి మాకైతే దూరంగా అనిపించలేదు. 2 కార్లలో వెళ్తున్నాం మేము, అలాగే మా తమ్ముడు, వీళ్ళందరూ కూడా. సో ఇద్దరు కూడా ట్యాంక్స్ ఫుల్ చేసేసుకున్నారు. అలా మా పిన్ని అండ్ అన్నయ్యలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళతో అలా సరదాగా మాట్లాడుకుంటూ కార్లో ఒకరిని ఒకరు ఫాలో అవ్వుకుంటూ సరదాగా అలా వెళ్ళిపోయామండి. మా హన్వి గాడైతే మళ్ళీ స్టార్ట్ చేసేసాడు సాంగ్స్ వింటూనే. చక్కగా హ్యాపీగా కార్లో బయటికంటే చాలు చాలా హ్యాపీగా రెడీ అయిపోతుంది బయటికి వెళ్దామంటే. చూసారా అలా డాన్స్ వేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ, అది ఎంటర్టైన్ అవుతూ అయితే ఇలా జర్నీ చేసేసాం. వాళ్ళ డాడీ కంపెనీ ఇస్తూ ఉంది పక్కన కూర్చొని, పడుకోకుండా. సో అలా హ్యాపీగా అయితే జర్నీ చేసేసాము. మా హస్బెండ్ వాళ్ళ ముగ్గురు అక్కలు, అంటే నాకు ముగ్గురు ఆడపడుచులు కూడా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ అలాగే సపోర్టివ్గా ఉంటారు. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయమని చెప్పి నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఎవరు చెప్పారండి ఆడపడుచులకి మరదళ్ళకి పడదంటుంటారు కదా, అదైతే నా విషయంలో చాలా రాంగ్. ఎందుకంటే నాకు ఐ ఫీల్ వెరీ లక్కీ టు హ్యావ్ పీపుల్ లైక్ దిస్ అనమాట. మా అత్తయ్య గారు అయితే ఈ ట్రిప్ మిస్ అయిపోయారు. మా మామయ్య గారు ఒక్కరే ఉంటారని పాపం మా మామయ్య గారి కోసం త్యాగం చేశారు, ఈ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నారు. సో ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళం మా అత్తయ్య గారు ఉంటే. మా అత్తయ్య గారు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు. సో ఇదైతే ఇంకా మా ఫ్యామిలీ. సో అలా సరదాగా వెళ్ళిపోతూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే రాజానగరం కనకరాజు స్వీట్ షాప్ అని చాలా ఫేమస్. అక్కడైతే కొన్ని స్నాక్స్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. జిఎస్ఎల్ దాటేసాం. చూసారా కాకినాడ నుంచి వస్తారని చెప్పాను కదా మా తమ్ముళ్ళు అండ్ అలాగే మా బాబాయ్ గారు. వాళ్ళైతే అలా బైక్ మీద వచ్చేసారు. మా పిన్ని కార్లో ఎక్కేశారు వెనకాల. మా ఇంకో కారు ఉంది కదా, ఆ కార్లో రాజానగరంలో దిగిపోయారనమాట. సో
సో దివాన్ చెరువు నుంచి లెఫ్ట్ సైడ్కి అని చెప్పాను కదండి, ఇది దివాన్ చెరువు ఇదే. ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్కి. ఫామ్ హౌస్ అంటేనే సిటీకి దూరంగా ఉంటుంది కదా. ఇదిగోండి ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసాం దగ్గరికి, ఫామ్ హౌస్ దగ్గరికి. ఫైనల్గా రీచ్ అయిపోయాము. ఎస్పీ ఫామ్ హౌస్ ఇది చూసారా. చుట్టుపక్కలంతా చక్కగా మామిడి తోటలు ఉన్నాయి. మా వారు అండ్ అలాగే వాళ్ళ సిస్టర్స్ ఒక హ్యాపీ హగ్ ఇచ్చుకున్నారు. సిస్టర్స్ అందరూ కలిసి హ్యాపీగా లోపలికి వెళ్తున్నారు. మాకంటే ముందు ఉంచిన వాళ్ళు వెకేట్ చేస్తున్నారు మేము వెళ్ళేసరికి. సో మళ్ళీ మాకు అదంతా కూడా క్లీన్ చేసి వాళ్ళైతే మనకి ఇచ్చేస్తారు 24 hours. మనం ఈరోజు 12కి వెళ్తే మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ 12 వరకు అన్నమాట. అలాగా తీసుకున్నాం మేము. సో చూసేయండి ఇంటీరియర్. ఇండోర్లో మనకి స్విమ్మింగ్ పూల్ ఇవ్వడం వల్ల పిల్లలు చాలా ఇష్టపడ్డారు. ఒక పెద్ద బెడ్రూమ్ అయితే ఉంది. ఆ బెడ్రూమ్లోంచి మనకి ఆ స్విమ్మింగ్ పూల్ వ్యూ ఏదైతే ఉందో అదైతే చాలా బాగుంది. అలాగే ఒక పెద్ద బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది దానికి. అలాగే మెయిన్ ఇక్కడ ప్రొజెక్టర్ చక్కగా కనెక్ట్ చేసుకొని మనం స్విమ్ చేస్తూ మూవీస్ కానీ సాంగ్స్ కానీ చూడొచ్చు. అలాగే మనకు ఒక చిన్న కిచెన్ ఇచ్చారు, అందులో మనం వంట చేసుకోవాలి. స్విమ్ అయితే స్టార్ట్ చేసేసారు అందరూ కూడా. స్విమ్మింగ్ పూల్లో మెయిన్ ఫాస్ట్గా స్విమ్మింగ్ పూల్లోకి అయితే దూకేశారు ఒక్కొక్కరు. హన్వీతో పాటు అందరూ కూడా. చూసారా డాన్స్ ఎలా వేస్తుందో. వాళ్ళ ముగ్గురు అత్తలతో కలిసి హన్వీ ఎంజాయ్ చేస్తుంది. చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అనిపించిందండి బాబు ఆ స్విమ్మింగ్ పూల్ వ్యూ. ఆ చుట్టుపక్కల ఏమీ ఉండవు కదా, నాయిస్ కానీ ఏమీ ఉండవు. సో ఫ్యామిలీ అంతా కూడా బాగా. ఇక్కడ బాయ్స్ అందరూ, మా బాబాయ్ వాళ్ళు, మా హస్బెండ్, అలాగే మా తమ్ముళ్ళు అందరూ కలిసి బాల్తో గేమ్ ఆడుకున్నారు స్విమ్మింగ్ పూల్లోని. వాళ్ళ ఫేవరెట్ సాంగ్స్ పెట్టుకొని వింటూ అలా గేమ్స్ ఆడుకున్నారు. వీళ్ళు కూడా చిన్నపిల్లలా మారిపోయారు. మా బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అలాగే స్విమ్మింగ్ పోటీలు పెట్టుకున్నారు, ఎవరు ఫస్ట్ వెళ్తారు అని. అందులో అయితే మా తమ్ముడు గోవింద్ గారు విన్ అయ్యారు. తర్వాత మా తమ్ముళ్ళు అలాగే మా చెల్లెళ్ళు, ఇంకొక చెల్లె అయితే ఇంకా రాలేదు, ఈవినింగ్ వచ్చింది. అలా వాళ్ళకి నచ్చినట్టు వీడియోస్, ఫొటోస్ కొన్ని క్యాప్చర్ చేసుకున్నారు. మెమరీస్గా ఉంటాయి కదా. సో అందుకని ఇక్కడ మా హస్బెండ్ అయితే అక్కడ ఏదో సాంగ్ పెట్టుకుని హ్యాపీగా సాంగ్కి డాన్స్ చేస్తున్నారు. మైకేల్ జాక్సన్ దగ్గర మా వారు ట్రైన్ అయ్యారనమాట. మీరు చూసి షాక్ అవ్వద్దు. మా హస్బెండ్ చాలా బాగా డాన్స్ చేస్తారు. తర్వాత నన్ను కూడా రమ్మని సాల్సా చేద్దామని ట్రై చేశారు. అక్కడెక్కడ పడిపోతామో అని నాకు చాలా భయం వేసింది. చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాము, అలాగే ఫొటోస్ కూడా తీసుకున్నామండి. అలాగే మా వారు కొంతసేపు తన ఫేవరెట్ సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేశారు. డాన్స్ వేయి బావా అంటే నా కోసం వేశారనమాట. నేను ఆ వీడియోస్ తీసుకున్నాను. సో తర్వాత అయితే నేను కొంతసేపు అందరూ రిలాక్స్ అయ్యారు. స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి నేను డీటెయిల్గా వీడియో తీద్దామని స్టార్ట్ చేశాను. అప్పుడే అనుకోకుండా మా తమ్ముడు డోర్ తీయగానే బయటకు వచ్చాడనమాట. సో ఫస్ట్ నుంచి వీడియో చేద్దాము నీట్గా అనుకుని అయితే నేను ట్రై చేశాను. కానీ ఎందుకులే న్యాచురల్గానే బాగుందని అయితే ఇంకా అది ఏం సపరేట్గా పోస్ట్ చేయలేదు, ఇందులోనే పెట్టేశాను.
చక్కగా మనం స్నానం చేశాక అన్నీ కూడా ఎండలు ఎలా ఉన్నాయి మనకి త్వరగా ఆరిపోతాయి. గోడ మీద అలా బట్టలన్నీ వేసేసాము. అందరూ స్విమ్ చేసేసి రిలాక్స్ అవ్వడానికి లోపల ఉన్నారండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి వచ్చాం కాబట్టి ఇంకా స్నాక్స్ ఆల్రెడీ దారిలో వచ్చినప్పుడే తెచ్చేసుకున్నాం. అలా స్నాక్స్ తినేసి కొంచెంసేపు రిలాక్స్ అయ్యారు అందరూ కూడా. ఇక్కడ మనకి వాళ్ళు ఓన్లీ ఫామ్ హౌస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఏ ఫెసిలిటీస్ ఉండవండి. అంటే ఫుడ్ విషయంలో ఏమీ ఉండదు. మనమే అన్నీ కూడా తీసుకువెళ్ళాలి. గ్యాస్తో సహా అన్నీ కూడా మనమే తీసుకెళ్ళాలి. ఈవినింగ్ అయితే ఇంకా మా చిన్నారి తమ్ముళ్ళు అయితే గేమ్స్ ఆడుకుంటున్నారు. ఈ తమ్ముడైతే ఎప్పుడు నన్ను తీయొద్దక్క అంటాడు, కానీ నేను వాడినే తీస్తుంటాను ఏంటో. ఇలా మామిడి తోట లోపలికి వెళ్దాం అనుకున్నాం, కానీ కొంచెం దూరం నడవాలి అని ఎందుకని వెళ్ళలేదు. ఇక్కడైతే మా ఆడపడుచు వాళ్ళు హన్విని తీసుకొని కొంచెంసేపు అలా వాక్ చేశారు. అలా ఈవినింగ్ అయితే నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే లాంగ్ వీడియో చేద్దామని అనుకోలేదండి. సో అందుకని మేము బిర్యానీ కుక్ చేసాము. అదైతే నేను లైవ్ పెట్టేశాను, లైవ్ వీడియో తీశాను. అవన్నీ కూడా ఇంకా సపరేట్గా వీడియో ఏం తీయలేదు. బిర్యానీ చేసుకున్నాం, అలాగే చికెన్ కర్రీ వండుకొని అందరం తినేసి హ్యాపీగా ఇంకా పిల్లలందరూ కూడా చక్కగా గేమ్స్ ఆడుకున్నారు. గేమ్స్ ఆడుకొని మళ్ళీ నైట్ స్విమ్మింగ్ చేయడానికి రెడీ అయిపోయారు. హర్రర్ మూవీ ఒకటి పెట్టుకున్నారండి. మమ్మల్ని అందరినీ భయపెట్టడానికి ఒక హర్రర్ మూవీ పెట్టుకున్నారు. పిల్లలు మా ఇద్దరు చిన్న తమ్ముళ్ళు అయితే అస్సలు స్విమ్మింగ్ పూల్లోనే ఉండడానికి చూసారు 24 గంటలు. మా రెండో తమ్ముడు అండి వీడు, చూడండి మా పిన్నిని ఎలా భయపడుతున్నాడో. హర్రర్ మూవీ అని చెప్పాను కదా, హర్రర్ మూవీ పెట్టినప్పుడు వాడు ఇలా యాక్ట్ చేశాడనమాట మమ్మల్ని భయపెట్టడానికి. చాలా ఫన్నీగా అనిపించింది. నేను ఈ క్లిప్ని ఒక 10-15 సార్లు చూసుకుని ఉండుంటాను. మా తమ్ముడు చూడండి ఎలా చేస్తున్నాడు, ఆ క్యూట్ తమ్ముడు వాడు. నైట్ 2 or 3 o'clock వరకు కూడా వాళ్ళు ఎంజాయ్ చేశారండి. నేనైతే హన్వి కోసం త్వరగా పడుకుని పోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను మా హస్బెండ్ కొంచెం త్వరగా లేచాము. త్వరగా మెలకు వచ్చేసింది ఏంటో. అలా సరదాగా కొంచెంసేపు వాక్ చేసాము. మార్నింగ్ ఉప్మా చేసుకుందామని అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం, కానీ నైట్ 3-4 అయిపోయింది పడుకునేసరికి. సో అందుకని మార్నింగ్ అయితే మా వారు పాపకు కూడా త్వరగా ఆకలేస్తుందని టిఫిన్స్ అలాగే మామిడి పళ్ళు తీసుకొచ్చారు. అందరూ త్వరగా లేచి అవన్నీ తినేసి మళ్ళీ స్విమ్మింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. స్విమ్మింగ్ పూల్లోనే ఎక్కువ గడిపారండి, ఎందుకో తెలీదు. అక్కడ ఆ వ్యూ అంతా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫామ్ హౌస్లో వైఫై సిగ్నల్ కంటే ఫ్రెష్ ఎయిర్ సిగ్నల్ చాలా ఎక్కువగా ఉంది. నో ట్రాఫిక్, నో టెన్షన్స్, నో స్ట్రెస్. ఒకరోజు అలా ప్రశాంతంగా గడపాలి అనుకుంటే ఇలాంటి మంచి ప్లేసులకి వెళ్ళండి. మా హన్వి పాపనైతే ముందు రోజు ఎక్కువ తడిచిందని నెక్స్ట్ డే ఇంకా స్విమ్మింగ్ పూల్లోకి దింపకూడదు అని అయితే పైనే ఉండే ఎంజాయ్ చేయనాన్న అని నేను హన్వి పైనే ఉన్నాము. అందరూ స్విమ్మింగ్ పూల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మా లిటిల్ బ్రదర్స్ అండ్ అలాగే మా వారు, బాబాయ్ వీళ్ళందరూ బయట క్రికెట్ ఆడుతున్నారు. హన్వి పాపం వెయిట్ చేసి ఒక్కసారి రా అన్నారు, అంతేనండి వెళ్ళిపోయింది దూసుకుంటూ. చూసారా ఎలా ఎంజాయ్ చేస్తుందో. ఈ ఫామ్ హౌస్ అయితే చాలా సింపుల్గా, క్లీన్ అండ్ కామ్గా ఉందండి. నో ఫ్యాన్సీ రిసార్ట్ ఫీలింగ్ అనమాట, జస్ట్ రియల్ కంట్రీ సైడ్ వైబ్ అనమాట. అదే మేము ఎక్స్పెక్ట్ చేసింది. చాలా న్యాచురల్గా, పీస్ఫుల్గా ఉందండి. సో టైం అయితే అయిపోతుంది. బయట రెయిన్ డ్యాన్స్ కూడా పెట్టారు. మా చిన్న చెల్లిది. ఇది కూడా హన్వితో కొన్ని వీడియోస్ తీసుకుంది. కొంతసేపు హన్వి పాపను ఆడించారు. మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో వాళ్ళ డాడీ, వాళ్ళ అత్తలు అందరూ కలిసి. మా తమ్ముళ్ళు అయితే కొంతసేపు ఇలా, మా బాబాయ్ వీళ్ళందరూ కూడా బయట క్రికెట్ ఆడుకున్నారు. చాలా విశాలంగా చాలా బాగుందండి. అందరూ కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా చెక్అవుట్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు మా వీడున్నాడు కదా, వీడు కనిపిస్తున్నాడు.
వాడి పేరే పవన్ చంద్రకిరణ్. ఇప్పుడు మా తమ్ముళ్ళు ఇద్దరూ అయితే మొక్కుకున్నారంట గౌరీపట్నం వస్తానని, వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయాక. సో ఇప్పుడు మేమందరం కూడా డైరెక్ట్ రాజమండ్రి టు గౌరీపట్నం వెళ్తున్నాం. హన్వి వాళ్ళ బావని, చిన్న బావని లేపుతుంది పడుకుంటే వాడిని. సో గోదావరి చూద్దాము అనుకున్న వాళ్ళు చూసేయండి గోదావరి బ్రిడ్జ్ని. ఫైనల్గా గౌరీపట్నం కూడా వచ్చేసాం. గౌరీపట్నం అంతా కూడా చాలా బాగా చూపిద్దాం అనుకున్నానండి. కానీ ఏంటంటే మా పెద్ద తమ్ముడు బెంగళూరు వెళ్ళాలి. సో వాడైతే టికెట్ 4K బుక్ చేసేసుకున్నాడు. అదైతే యాక్చువల్గా 6కి వచ్చింది బస్సు, కానీ మాకు తెలియదు కదా అది డిలే అవుతుందని. అక్కడికి వెళ్ళగానే అందరూ ఆ ఎండకి కొంచెం బాడీని కూల్ చేద్దాం అనుకొని అందరూ సోడా తాగారనమాట. ఎవరికి నచ్చింది వాళ్ళు తాగేశారు. ఇప్పుడైతే హన్వి వాళ్ళ పెద్ద బావ తినండి గణేష్. ఈ గణేష్ బాబాయ్ టికెట్ త్వరగా బుక్ చేసుకోవడం వల్ల గౌరీపట్నం అయితే కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేద్దాం అనుకున్నాం. పాపం వాడికి కూడా వర్క్ ఉండడం వల్ల త్వరగా బుక్ చేసుకొని రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. సో ఈ షాప్స్ అన్నీ కూడా అలా ఒక లుక్ వేసేయండి. ఫ్లవర్ వాజులు చూడండి ఎంత బాగున్నాయో. అంటే తలనీలాలు ఇస్తానని మొక్కున్నారంట మా ఇద్దరు చిన్న తమ్ముళ్ళు. వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయాక, మాకు కూడా తెలీదు, వాళ్ళు మొక్కేసుకుని ఎగ్జామ్స్ అయిపోయాక చెప్పారు మాకు. సో ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసేసుకున్నాం. ఈలోపు హన్వి నచ్చిన క్యాప్స్ అండ్ అలాగే స్పెట్స్ కొనుక్కొని ఎంజాయ్ చేస్తుంది ఒక పక్కన. వాళ్ళ డాడీ ఏది మ్యాచ్ అవుతుందా అని చూస్తున్నారు. ఫైనల్గా ఈ స్పెట్స్ అండ్ అలాగే సేమ్ కలర్ క్యాప్ అయితే తీశారు. చూడండి మా క్యూటీ పాయిని. ఫోటోకి పోజులు ఇమ్మంటే చూడండి ఎలా ఇస్తుందో. అలా ఒక పక్కన వాళ్ళ బావ గుండు కొట్టించుకుంటుంటే వాళ్ళ బావలిద్దరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది. వీడండి చిన్న బావ దర్శనం, వీడు పెద్ద బావ పవన్. సో గుండు చేయించుకున్నాక వాళ్ళిద్దరిని సూపర్ అంటుంది హన్వి. గుర్తుపట్టదేమో అనుకున్నాం కానీ గుర్తుపట్టింది. మా తమ్ముళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు హన్వికి కావాల్సిన కొన్ని బొమ్మలు హన్వి సెలెక్ట్ చేసుకుంటుంది. సో బొమ్మలు తీసుకున్నాం. చూడండి టెడ్డీ బేర్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. హన్వి అక్కడే ట్రై చేసేస్తుంది. అలాగే ఒక కిచెన్ సెట్ తీసుకున్నాం హన్వికి. వంట చేసుకుంటానంది హన్వి. మా చిన్నప్పటి బొమ్మలు ఆడుకునే వాళ్ళం. అలాగే పక్కన ఒక జ్యూస్ షాప్ ఉంటే అందరం మా ఎండకి చాలా దాహం వేసి అందరం జ్యూస్ తాగేసి అలా మళ్ళీ షాప్స్ అన్నీ అలా చూసుకుంటూ వెళ్ళాము. అందరం హడావిడిగా వెళ్తూ ఉండడం వల్ల ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను ఇక్కడ. ఇప్పుడు వెళ్ళి అందరం కూడా చిన్న ప్రేయర్ చేసేసుకొని అక్కడే లంచ్ చేసేసాము. ఎవ్రీడే అక్కడ అన్నదానం జరుగుతుందండి.
అక్కడ అందరం అయితే లంచ్ చేసేసి, చూసారా ఇక్కడ మనం ఆ టెంపుల్కి విరాళాలు ఇచ్చిన వాళ్ళ పేర్లన్నీ అలా రాశారు. ఇంకా టైం ఉంటే ఇక్కడ మెయిన్ ఈ చర్చికి కూడా వెళ్దాము అనుకున్నాము. సో టైం అయితే లేదని ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. తీరా ఇంటికి వెళ్ళాక తెలిసింది బస్సు 2 hours డిలే అయిందని. సో ఆ 2 hours తమ్ముడైతే రెస్ట్ తీసుకున్నాడు. ఇలా జరిగిందండి మా వెకేషన్, సమ్మర్ వెకేషన్ ఇలా జరిగింది. ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్గా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.